జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇప్పటిదాకా న్యూస్ అఖండాలో మీరు చూస్తున్నటువంటి ప్రతి వార్త వెనుక ఎంతో కష్టం ఉండదు. నిజం చెప్పాలంటే ఈ ఛానల్ను నడపడం ఇప్పుడు నాకు చెప్పాలంటే చాలా భారంగా మారింది. ఎన్నోసార్లు ఛానల్ ఆపేద్దామా అనిపించినా మీలో కొంతమంది ఇచ్చేటటువంటి ధైర్యం, మీరు చూపేటటువంటి ప్రేమ నన్నైతే ఇప్పటి వరకు ముందుకు నడిపించినాయి. కానీ మన ఛానల్ బ్రతకాలన్నా లేక నేను మీకు ఇంకా మంచి సమాచారం ఇవ్వాలన్నా మీ సహాయం నాకు చాలా అవసరం. మీరు ఇచ్చేటటువంటి అది ఎంత చిన్న మొత్తమైనా సరే, అది ఎంత చిన్న మొత్తమైనా నాకు కొండంత అండ. మన ఛానల్ చెప్పాలంటే మనందరి గొంతుక. ఇది సామాన్యుల ఛానల్. దీన్ని ఆగిపోనివద్దని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా మీ శక్తి మేరకు చిన్న సహాయం చేసి మన ఛానల్ను ఆదుకోవాలని కోరుతున్నా. స్క్రీన్ మీద QR కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేసినా కూడా మీరు డబ్బులు పంపొచ్చు. లేదా అక్కడే నెంబర్ ఉంటుంది, దానికి జీపే అలాగే పేటిఎం ఉన్నాయన్నమాట. వాటి ద్వారా అయినా మీరు డబ్బులు పంపొచ్చు. ఒకవేళ మీకు అకౌంట్ డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కామెంట్స్లో ఉంటుంది అన్నమాట అకౌంట్ నెంబరు. దాని ద్వారా అయినా కూడా మీరు పంపించవచ్చు. ఒకవేళ ఏది వీలు కాకపోతే మీకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కే వాట్సాప్ కూడా ఉంటుంది. వాట్సాప్లో నాకు ఒకసారి మెసేజ్ చేయండి. కానీ దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్కి సహకరించండి. ఇక్కడ యూట్యూబ్లో వచ్చేటటువంటి ఆదాయం కనీసం మన ఆఫీస్ రెంట్ కూడా సరిపోవడం లేదు. ప్రతి నెల కూడా నా మీద పడేటటువంటి ఆర్థిక భారం చెప్పాలంటే తలకాయ పని చేయకుండా చేస్తాను. ఒకవైపు ఈ కష్టం, పని ఒత్తిడి, ఇంకోవైపు ఆర్థిక భారం. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి నేను మానసికంగా ఎంత ఇబ్బంది పడుతున్నానో. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని సహకరించండి. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, మన భారతదేశంలో తీవ్రవాదం లేదా ఉగ్రవాదం అనేది దేశ సమగ్రతకు అలాగే అంతర్గత భద్రతకు ఒక ప్రధాన సవాలుగా మారింది. దశాబ్దాలుగా మన భారతదేశం వివిధ రూపాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని అయితే ఎదుర్కొంటానే ఉండాలి. దాదాపు 40 సంవత్సరాల నుంచి మన భారతదేశం ఈ తీవ్రవాదాన్ని వివిధ రూపాల్లో ఎదుర్కొంటుంది. భారతదేశంలోనే తీవ్రవాదాన్ని ప్రధానంగా 4 రకాలుగా వర్గీకరించవచ్చు అన్నమాట. ఒకటి వచ్చేసి సరిహద్దు దాటి వచ్చేటటువంటి ఉగ్రవాదం, అంటే క్రాస్ బార్డర్ టెర్రరిజం అన్నమాట. ఇది ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉండాలి. పొరుగు దేశాల నుంచి శిక్షణ పొందినటువంటి ఉగ్రవాదులు మన భారతదేశంలోకి చొరబడి దాడులకైతే పాల్పడుతూ ఉంటారు. 2001లో జరిగినటువంటి పార్లమెంట్ దాడి, 2008లో జరిగినటువంటి ముంబై దాడులు, అలాగే ఇటీవల పెహల్గాంలో జరిగినటువంటి దాడులు, ఇవన్నీ కూడా సీమాంతర ఉగ్రవాదం కిందకి వస్తాయి. ఈ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోయడం మూలంగా పాకిస్తాన్ అనే దేశం సర్వనాశనం అయిపోయింది. ఎందుకంటే ఉగ్రవాదానికి పుట్టినీళ్ళు అదే కదా. అంతేకాకుండా మన దేశంలో ఈ ఉగ్రవాదం వల్ల 22,000 మంది అమాయక పౌరులు అయితే చనిపోయినారు. ఇక రెండోది వచ్చేసి వామపక్ష తీవ్రవాదం లేదా మావోయిజం. ఒకప్పుడు వీళ్ళను నక్సలైట్లు అని చెప్పి పిలుస్తా ఉన్నారు. అంతకుముందు పీపుల్స్ వార్ గ్రూప్ అని చెప్పేసి పిలుస్తా ఉన్నారనమాట. కానీ ఇప్పుడు ఈ గుంపంతా కూడా కలిసిపోయి మావోయిస్టులు అని చెప్పేసి పేరు పెట్టుకున్నారు. వీళ్ళంతా కూడా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనే అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా తిరుగుతా ఉన్నారు. ఇంతకుముందు వీళ్ళు సాయుధ పోరాటం ద్వారా వ్యవస్థను మార్చాలని, అంటే చైనాకు అనుకూలంగా మార్చాలని చెప్పేసి పిచ్చి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారనమాట. కానీ మన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఆపరేషన్ కగార్తో ఇక ఈ మావోయిస్టు పార్టీ అంతమైపోయిందనమాట. మహా అయితే 100 మంది మావోయిస్టులు మాత్రమే అడవుల్లో దాంకొని ఉన్నారని చెప్పి తెలుస్తుంది. వాళ్ళను కూడా త్వరలోనే అంతమొందించడమో లేకపోతే వాళ్ళంతటా వాళ్ళుగా లొంగిపోవడమో జరుగుతుందన్నమాట. ఇక మూడవది వచ్చేసి అస్సాము, నాగాలాండ్, మణిపూర్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో అనేక సాయుధ ముఠాలు ప్రత్యేక దేశం లేదా స్వయం ప్రతిపత్తి కోసం పోరాటం చేస్తున్నాయి. అంటే చూడండి, ఎవడికి వాడు అట్లున్నది కథ. మణిపూర్ వంటి ప్రాంతాల్లో ఇటీవల జరిగినటువంటి హింసాత్మక ఘటనలో దీనికి ఉదాహరణలు. ఈశాన్య రాష్ట్రాలలో క్రిస్టియన్లంతా కూడా ఎక్కువగా ఉండటంతో ఈ ఈశాన్య రాష్ట్రాలను ఒక క్రిస్టియన్ దేశంగా చేయాలని చెప్పేసి ఒక పక్క అమెరికా కుట్రలు కొనుతుంది. చూడండి, అమెరికా అంటే మన దేశంలో ఒక ముక్కను చీల్చి దాన్ని ఒక క్రైస్తవ దేశం చేయాలని చెప్పేసి అమెరికా ప్లాన్. మరొక పక్కేమో ఈ ఈశాన్య రాష్ట్రాలను తమ దేశంలో కలుపుకోవాలని చైనా కుట్రలు బలుతుంది. అయ్యా, ఒకవేళ గనక మోడీ గారు కాకుండా ఆయన స్థానంలో ఈ కాంగ్రెస్ కూటమి కనుక ఉండుంటే ఏమైపోయిండేదో దేశం ఒకసారి ఆలోచించండి. ఈ 2 దేశాలే మన ఈశాన్య రాష్ట్రాల్లోని సాయుధ ముఠాలకు అలాగే వేర్పాటువాదులకు ఆయుధాలను అయితే సప్లై చేస్తున్నాయి. ఇక 4వది మతపరమైనటువంటి తీవ్రవాదం. మన భారతదేశంలో ఈ మతపరమైనటువంటి తీవ్రవాదాన్నే జిహాదీ అని అంటారన్నమాట. ఈ జిహాదీ అనేది సామాజిక సామరస్యానికి అలాగే అంతర్గత భద్రతకు ఒక తీవ్రమైనటువంటి సవాలుగా పరిణమించింది. వివిధ మతపరమైనటువంటి సిద్ధాంతాలను తప్పుగా అన్వయించుకోవడం లేదా రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని ఉపయోగించుకోవడం వల్ల ఈ సమస్య అనేది ఉత్పన్నమవుతుందన్నమాట.
దీనినే ఇస్లామిక్ తీవ్రవాదం అని చెప్పి పిలుస్తారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి దేశంలో అస్థిరతను సృష్టించడానికి కొన్ని తీవ్రవాద సంస్థలు విపరీతంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. ఇవి యువతనంతా కూడా తప్పుదోవ పట్టించి తీవ్రవాదం వైపు మళ్లిస్తున్నాయి. ఈ ఉగ్రవాదాన్ని అణచివేయడానికి భారత ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలే చేపడుతుంది. అయినప్పటికీ మన దేశంలో ఈ జిహాదీల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతానే ఉండాలి. ఈ క్రమంలో దేశంలో బాంబు పేలుళ్లు జరపడానికి మన దేశంలోనే కుట్రలు పన్నుతున్నటువంటి ఒక రాక్షసుడిని ఉత్తరప్రదేశ్ పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు. చూడండి. సరే, ఇక అసలు విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ మొన్న మార్చి 16వ తేదీన హారిష్ ఆలీ అనే వాడిని మొరాదాబాద్ లో అరెస్ట్ చేశారు. వీడొక టెర్రరిస్ట్ లీడర్ అన్నమాట. వీడి వయసు ఎంత తెలిసిన కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. కానీ వీడు ఏకంగా ఐసిస్ తీవ్రవాదులకు గురువుగా మారిపోయినాడు. ఎన్నేళ్ళోడు 19 సంవత్సరాలు వయసు ఉండేవాడు. పైగా వీడు డాక్టర్ కోర్సును చదువుతున్నాడు. ఏంది, వీడు డాక్టర్ కోర్సు చదువుతున్నాడు అంటే వెల్ ఎడ్యుకేటెడ్ అన్నమాట. అయితే గత సంవత్సరం నవంబర్ 10వ తేదీన ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర బాంబ్ బ్లాస్ట్ జరిగిన విషయం మీకు కూడా తెలిసిందే. అప్పటి నుంచి ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు ఆన్లైన్ టెర్రరిజం పైన ఎక్కువగా దృష్టి పెట్టినారు. అటు చెప్పాలంటే మన మోడీ గారికి వ్యతిరేకంగా, మన దేశానికి వ్యతిరేకంగా, హిందువులకు వ్యతిరేకంగా అబ్బా ఈ ఫేస్బుక్ లోను వాటిల్లోనూ చూస్తే ఎన్ని లాఫింగ్ సింబల్స్ వస్తాయో. ఏదైనా మనం సీరియస్ గా ఒక పోస్ట్ పెడితే యూట్యూబ్ లోను అలాగే ఇన్స్టాగ్రామ్ లోను ఎన్ని నెగిటివ్ కామెంట్లు వస్తాయో. అసలు వీళ్ళు భారతదేశంలో భారతీయులకు పుట్టారా లేకపోతే పాకిస్తాన్ వాళ్ళకి పుట్టారా అన్నట్టు పెడతా ఉంటారు కామెంట్లు. ఈ క్రమంలోనే ఐసిస్ ఆన్లైన్ కార్యకలాపాలపైన ఏటీఎస్ నిఘానైతే మరింతగా తీవ్రతరం చేసింది. ఈ నేపథ్యంలోనే బీడీఎస్ 2వ సంవత్సరం చదువుతున్నటువంటి ఆలీ పైన కూడా ఇవే రకమైనటువంటి ఆరోపణలు అలాగే అనుమానాలు వచ్చాయన్నమాట. ఇక వీడి గురించి లోతుగా ఎంక్వైరీ చేస్తే ఐసిస్ కి సంబంధించినటువంటి అన్ని రకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తోనూ అలాగే ఐసిస్ హ్యాండ్లర్లతోనూ అలాగే ఐసిస్ సానుభూతి పరులతోనూ వీడికి సంబంధాలు ఉన్నట్లు తేలిపోయింది. దీంతో పలు సెక్షన్ల కింద వీడిపైన కేసులు అయితే నమోదు చేశారనమాట. ఉత్తరప్రదేశ్ తో పాటు పలు ప్రాంతాల్లోని ఈ ఐసిస్ సానుభూతి పరులు సోషల్ మీడియా వేదికగా బలోపేతం అయ్యేందుకు వ్యూహాలు వేసినట్లు, వాళ్ళ భావజాలాన్ని ఆన్లైన్ ద్వారా వ్యాప్తి చేసేందుకు పలు గ్రూపులు కూడా ఏర్పాటు చేసుకున్నారని నిఘా వర్గాలు అయితే గుర్తించినాయి. అందులో భాగంగానే ఐసిస్ సానుభూతి పరులు మారు పేర్లతో వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్లను ఉపయోగించి ఆన్లైన్ గ్రూపులను ఏర్పాటు చేసి వ్యక్తులను నియమించడంతో పాటు ఐసిస్ భావజాల వ్యాప్తి అలాగే ప్రచారం కూడా చేస్తా ఉన్నట్టు గుర్తించారన్నమాట. చూడండి. ఇక ఈ హారిష్ ఆలీ ఆల్ ఇతిహాద్ మీడియా ఫౌండేషన్ అనేటువంటి పేరుతో ఒక ప్రత్యేక సంస్థను నడుపుతా భారత్ తో పాటు వివిధ దేశాలలో ఉన్నటువంటి ఐసిస్ నెట్వర్క్లకు చెందినటువంటి వాళ్ళతో సంబంధాలు కొనసాగిస్తున్నాడని చెప్పి తెలిపింది. వీడి వయసు ఎంత? 19 ఏళ్ళు. అదేదో వెబ్ సిరీస్ లో ఒక డైలాగ్ ఉంటుంది, పిల్లోళ్ళు కాదురా స్వామి వాడు బాంబులు రా నాయన అన్నట్టు. వాడి వయసు ఎంత? వాడు చదివేంది, వాడు చేసే పనింది చూడండి. మళ్ళా పైకి చూసేదానికి ఏమో నంగబొక్కల మాదిరి ఉంటారు. అర్థమైందా? సరే, అంతేకాకుండా వీడు దేశవ్యాప్తంగా బాంబు పెళ్లిలు జరిపే విధంగా ఐసిస్ తీవ్రవాదులను యాక్టివేట్ చేస్తాడంట. వాళ్ళకు వీడు ప్లానింగ్ కూడా ఇస్తాడంట. అంతే. ఇక ఈ విషయాన్ని కనిపెట్టినటువంటి ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ వాడిని సినిమా ఫక్కీలో పట్టుకొని మక్కిలు ఎరగదీసి అరెస్ట్ చేసి ఒక రహస్య ప్రదేశానికి తరలించారు. ఎందుకంటే ఓడి ద్వారా ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అంతా రావాలి కదా, ఆ డేస్ పిండుతా ఉంటారు జ్యూస్ పిండినట్టు. అంతేకాకుండా వీడిపైన యుఏపీఏను ప్రయోగించి వీడి వెనక ఎవరెవరు ఉన్నారన్న విషయాలు కూడా రాబడుతున్నారంట. అది విషయం మిత్రులారా. మన మధ్య ఉంటూ మన తిండి తింటూ మన దేశానికి కీడు తలపెట్టేటటువంటి ఇలాంటి దేశద్రోహుల పట్ల మనం అందరం కూడా ఎంత అప్రమత్తంగా ఉండాలో ఒకసారి ఆలోచించుకోండి. చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి ఉన్మాద మార్గంలోకి వెళ్ళడం నిజంగా చెప్పాలంటే ఆందోళనకరం. అంటే పాము పామేను, అది పిల్లదైనా పెద్దదైనా ముసిదైనా అది ఎట్టాడిదైనా కూడా అది పామేనని చెప్పేసి నిరూపించారనమాట. ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ చూపించినటువంటి ఈ తెగువను మనం అందరం కూడా ఖచ్చితంగా అభినందించాలా. ఈ వీడియో ద్వారా మన దేశ భద్రత గురించి నలుగురిని అలర్ట్ చేయడమే మా యొక్క లక్ష్యం. ఈ విశ్లేషణ మీకు నచ్చితే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి అలాగే ఈ వీడియోను మీ మిత్రులకు అలాగే మీ కుటుంబ సభ్యులకు షేర్ చేసి వాళ్ళను కూడా అలర్ట్ చేయండి. ఇలాంటి దేశ ద్రోహులపైన ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. వాస్తవాలను ధైర్యంగా వెలికి తీసేటటువంటి మన న్యూస్ అఖండ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.